డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, చాలా మందిలో ఏ రిజర్వేషన్కి ఎంత శాతం ఉంటుంది, ఏ రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి, ప్రభుత్వం ఏ రిజర్వేషన్కి ఏ సర్టిఫికెట్స్ని అనుమతిస్తుంది, వీటన్నిటిపైన క్లారిటీ ఉండదు. వాటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. రిజర్వేషన్లు ఎంతెంత శాతం ఏ ఏ కేటగిరీలకు వస్తాయో వివరంగా మీకు తెలియచేయడానికి ప్రయత్నిస్తాను. మీరు నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రిజర్వేషన్లు: 1. షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు సంబంధించిన రిజర్వేషన్లు. కాంపిటేటివ్ అథారిటీ కోటాలో ప్రవేశానికి అందుబాటులో ఉన్న సీట్లలో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు చెందిన అభ్యర్థులకు కొంత శాతం రిజర్వ్ చేయబడి ఉంటాయి. వారు బార్కోడ్తో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికెట్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ క్యాస్ట్కి 15% రిజర్వేషన్ ఉంటుంది. ఎస్సీ రిజర్వేషన్ ఆల్ ఇండియాలో 15% ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బైఫర్కేషన్ చేయటం జరిగింది. ఎస్సీని 3 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1 1%, గ్రూప్ 2 6.5, గ్రూప్ 3 7.5 రిజర్వేషన్ ఉంటుంది. అయితే ఇది రోస్టర్ మారినప్పుడు మళ్ళీ మారుతుంది. ఇది ఫస్ట్ రోస్టర్లో ఉంటుంది. సెకండ్ రోస్టర్లో గ్రూప్ 1 1%, గ్రూప్ 2 7%, గ్రూప్ 3 7% ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ మండల తహసీల్దార్ నుంచి తీసుకోవాలి. అది లేటెస్ట్ది ఉండాలి. ఎస్టీ క్యాస్ట్కు 6% రిజర్వేషన్ మన రాష్ట్రంలో అమలు అవుతూ ఉన్నాయి. ఆల్ ఇండియా కోటాలో ఎస్టీలకు 7% రిజర్వేషన్ ఉంటుంది. ఎస్టీ వారికి రిజర్వ్ చేయబడినటువంటి సీట్లలో 6% ఎస్టీ క్యాండిడేట్స్ లభించినట్లయితే అవి ఓసీ క్యాండిడేట్స్ చేత ఫిల్ చేయబడతాయి. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు అందుబాటులో లేని సందర్భంలో ఓపెన్ కేటగిరీ కింద ఆ సీట్లను ఫిల్ చేయటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులు ప్రభుత్వం పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి మాత్రమే చెందినవారై ఉండాలి. 2. వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు 29% సీట్లు రిజర్వ్ చేయబడి ఉంటాయి. వీటి కొరకు వాళ్ళు బార్కోడ్తో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికెట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మండల తహసీల్దార్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఆల్ ఇండియా కోటాలో 27% ఉంటుంది. అది కూడా బీసీని ఏబిసిడీలుగా విభజించడం జరగదు. ఆల్ ఇండియా కోటాలో ఓబీసీ అనే ఒకే రిజర్వేషన్ ఉంటుంది. మన స్టేట్లో బీసీఏ కులానికి 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4% రిజర్వేషన్ ఉంటుంది. నిర్దిష్ట సంఖ్యలో నిర్ణయించిన శాతానికి తగిన వెనుకబడిన తరగతుల్లో అభ్యర్థులు లభించినట్లయితే ఆ సీట్లను తరువాతి గ్రూప్ అయినటువంటి ఏబీసీల్లో మిగిలిన గ్రూపుల నుంచి క్యాండిడేట్స్తో ఆ సీట్లను భర్తీ చేయటం జరుగుతుంది. అంటే ఒక గ్రూప్ అయిన ఏలో 7% రిజర్వేషన్ ఉంటుంది. ఆ 7%కి తగిన అభ్యర్థులు అందులో లభించకపోతే ఆ సీట్ని బి కేటగిరీ అభ్యర్థుల చేత ఫిల్ చేయబడుతుంది. బి లేకపోతే సి లేకపోతే డి, ఇలా ఏ క్యాస్ట్లో కూడా అందుబాటులో లేకపోతే అది ఓపెన్ కేటగిరీ అభ్యర్థుల చేత మెరిట్ ఆధారంగా ఫిల్ చేయబడుతుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థికంగా వెనుకబడిన ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అనుకూలంగా 10% రిజర్వేషన్ని ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం రిజర్వేషన్ పథకం కింద ఎలా కవర్ చేస్తూ సీట్లు కేటాయించిందో అలాగే ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా వెనుకబడిన ఓసీ క్యాండిడేట్స్ కూడా 10% రిజర్వేషన్ ఇవ్వబడుతుంది. ఈ రిజర్వేషన్కి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అర్హులు కారు. కేవలం ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు మాత్రమే అర్హులవుతారు. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. దాని ప్రకారం ఈ సీట్ల భర్తీ ఉంటుంది. ఆ మార్గదర్శకాలు: 1. ఎన్ఎంసి ప్రభుత్వం అదనపు సీట్లు అనుమతించినటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో భారత ప్రభుత్వం
ఏ ప్రయోజనం కోసం అయితే ఈడబ్ల్యూఎస్ ఇచ్చిందో ఆ సీట్లు రిజర్వేషన్ ప్రాప్తికి ఫిల్ చేయబడతాయి. మైనార్టీ మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో మాత్రం ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించదు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద రిజర్వేషన్ ప్రయోజనం కోరుకునే వ్యక్తులు తక్కువ ఆదాయాన్ని కలిగినటువంటి వారే ఉండాలి. వారు తహసీల్దార్ నుంచి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ని పొంది ఉండాలి. ఇప్పుడు మహిళా అభ్యర్థులకు రిజర్వేషన్. మహిళలకు 33.1/3% సమాంతర రిజర్వేషన్ ఉంటుంది. ఇది అన్ని కేటగిరీల్లోనూ ఉంటుంది. ఆ కేటగిరీల్లో ఆ శాతం సీట్లు మహిళల చేత నింపబడతాయి. ప్రతి ఒక్కరూ వారి సోషల్ స్టేటస్ సర్టిఫికెట్ అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ని మండల తహసీల్దార్ దగ్గర నుంచి తీసుకొని దాన్ని అప్లోడ్ చేయాలి. అది లేటెస్ట్ దై ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థులు బార్కోడ్తో సూచించిన ఫార్మాట్లో తాజా సర్టిఫికెట్ను అప్లోడ్ చేయాలి. దీనిని GOMS నంబర్ 58/12/597 ప్రకారం స్క్రూటినీ చేయబడతాయి. అభ్యర్థులు క్లెయిమ్ చేసిన కులం కోసం మాత్రమే పరిగణించబడతారని తెలుసుకోండి. వారి సూచించిన బార్కోడ్తో కూడిన సరికొత్త ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికెట్ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఇది ప్రభుత్వం లేదా రెవెన్యూ అథారిటీ చేత జారీ చేయబడిందై ఉండాలి. ఇప్పుడు మైనార్టీ అభ్యర్థుల యొక్క రిజర్వేషన్ చూద్దాం. మైనార్టీ అభ్యర్థులు మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా జారీ చేయబడిన మైనార్టీ సర్టిఫికెట్ మాత్రమే కలిగి ఉండాలి. మరి ఏ ఇతర తహసీల్దార్ దగ్గర నుంచి కానీ ఏ సంస్థ నుంచి కానీ వారు పొందినటువంటి సర్టిఫికెట్ పరిగణలోకి తీసుకోబడదు. ఇప్పుడు స్పెషల్ కేటగిరీస్ రిజర్వేషన్ చూద్దాం. స్పెషల్ కేటగిరీస్ రిజర్వేషన్ కింద ఒకటి క్యాప్ రిజర్వేషన్, ఆర్మ్డ్ పర్సన్స్ రిజర్వేషన్. ఇది సైనిక సంక్షేమ శాఖ ద్వారా తీసుకోవాలి. దీనికి 1% రిజర్వేషన్ ఉంటుంది. ఇది మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. రిటైర్డ్ పర్సన్స్, సర్వీస్డ్ పర్సన్స్. రిటైర్డ్ పర్సన్స్ అయితే వాళ్ళకి పెన్షన్ బుక్ అవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్వీస్డ్ పర్సన్స్ అయితే వారు ఒక సర్టిఫికెట్ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. 2 NCC సర్టిఫికెట్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్. డైరెక్టర్ ఆఫ్ NCC నుంచి దీన్ని పొంది ఉండాలి. దీనికి 1% రిజర్వేషన్. తెలంగాణలో మార్క్స్ యాడ్ చేస్తారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్, దీనికి 0.50 రిజర్వేషన్ ఉంటుంది. ఇది వైస్ చైర్మన్ మరియు MD సాయ్ నుండి తీసుకోబడాలి. 4 బెంచ్ మార్క్ ఉన్న వ్యక్తులు అంటే PWBD సర్టిఫికేట్, దీనికి 5% రిజర్వేషన్ ఉంటుంది. దీనికోసం ప్రభుత్వం ఒక మెడికల్ బోర్డుని ఏర్పాటు చేస్తుంది. అక్కడ ఈ సర్టిఫికేట్ని వెరిఫికేషన్ చేయటం జరుగుతుంది. ప్రతి తరగతిలోనూ ఈ రిజర్వేషన్ ఉంటుంది. 5 పోలీస్ అమరవీరుల పిల్లల సర్టిఫికేట్, PMC సర్టిఫికేట్, 0.25% రిజర్వేషన్ కల్పించబడుతుంది. దీనికి ఒక CI సెల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు అటెండ్ అయి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 6 భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, దీనికి 0.5% రిజర్వేషన్ ఉంటుంది. కమిషనర్ భారత్ స్కౌట్స్ గైడ్స్ నుంచి సర్టిఫికెట్స్ పొంది ఉండాలి. పైన పేర్కొన్న ప్రతి వర్గానికి వారి రిజర్వేషన్ ఆధారంగా సీట్లు భర్తీ చేయడం జరుగుతుంది. OC, BC, SC మరియు STల యొక్క ప్రతి వర్గానికి వర్గీకరించిన క్షితి సమాజ రిజర్వేషన్లు అంటే ఈక్వల్ రిజర్వేషనల్ సిస్టమ్ ప్రకారం ఇది నిర్ణయించబడి ఉంటుంది. పైన పేర్కొన్న వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు మరియు వారి ప్రాధాన్యతల ప్రకారం ఉంటాయి. కాలానుగుణంగా జారీ చేయబడిన ప్రభుత్వ ఉత్తర్వులు మరియు తదుపరి సవరణలకు సంబంధించి ఉంటాయి. ప్రతి కేటగిరీలో 5% సీట్లు PWBD సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులు కేటాయించడం జరుగుతుంది. ప్రభుత్వ మార్గదర్శకాల తయారీలో భారతదేశం ప్రభుత్వం మరియు NMC యొక్క నిబంధనలు పాటిస్తూ PWBD సర్టిఫికేట్ అభ్యర్థులకు ప్రవేశాలు ఉంటాయి. కాంపిటేటివ్ అథారిటీ ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు వీటిని పరిశీలిస్తుంది. అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి అభ్యర్థి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు ముందు హాజరు కావాలి. పోలీస్ అమరవీరుల పిల్లలకు కేటాయించబడినటువంటి రిజర్వేషన్ 0.25%. దీనికి ఒక బోర్డుని ఏర్పాటు చేస్తారు. అక్కడ వాళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్, MBBS BDS కోర్సుల్లో ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్ 1% ఉంటుంది. దీనికి వాళ్ళు ప్రభుత్వం జారీ చేసినటువంటి ప్రొఫార్మాలో
సర్టిఫికెట్ని మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ద్వారా పొందాల్సి ఉంటుంది. దీన్ని పరిశీలించి తరువాత రిజర్వేషన్ నిర్ణయిస్తారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవటానికి ఈ సర్టిఫికెట్స్ అన్నిటినీ సిద్ధం చేసుకోవాలి. వాటిని స్కాన్ చేసుకోవాలి. 500 KB లోపు వాటిని సిద్ధం చేసుకొని అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ పూర్తయిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకుని భద్రపరుచుకోవాలి. అభ్యర్థి ఆన్లైన్ దరఖాస్తు ఫారంతో సరైన సమాచారాన్ని అందించాలి. సరైన సర్టిఫికెట్స్ని అప్లోడ్ చేయాలి. దరఖాస్తుతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్స్ స్కాన్ చేసి వాటిని మాత్రమే అప్లోడ్ చేయాలి. తప్పుడు సమాచారం కానీ లేక తప్పుడు సమాచారంతో కూడిన దరఖాస్తులు కానీ సరిగ్గా కనిపించిన బ్లర్గా ఉండేటటువంటి సర్టిఫికెట్స్ కానీ పరిగణలోకి తీసుకోబడవు. అవి తిరస్కరించబడతాయి. ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి అభ్యర్థి తప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా రుజువైతే అతడికి తగిన శిక్ష విధించడం జరుగుతుంది. అలాగే అతని సీటు రద్దు చేయటం కూడా జరుగుతుంది. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వడం ఉండదు. ఇది మన రిజర్వేషన్ల విధానం. మీరు రిజర్వేషన్ల గురించి బాగా తెలుసుకున్నారు అనుకుంటాను. మీ యొక్క రిజర్వేషన్ ఏదో దానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఏ విధంగా ఉండాలో అన్నీ అర్థమయ్యాయి అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.